ఇప్పుడు రక్షాబంధన్ కాబట్టి ఇవాళ రక్షాబంధన్ స్పెషల్ కుర్తా సెట్ హాల్ అయితే చేస్తున్నా. అన్నీ గూడా చాలా ఎఫోర్డబుల్ ప్రైస్‌లో తీసుకున్నాను. సో, ఎలా ఉన్నాయి క్విక్‌గా అయితే చూసేద్దాం. చాలా చాలా మంచి కలెక్షన్. అస్సలు స్కిప్ చేయకుండా వీడియో అయితే ఎండ్ వరకైతే చూసేయండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రియా స్ట్రీమ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ అండ్ నేను ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ యూ ఆల్ డూయింగ్ గ్రేట్. అగైన్ ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ హాల్ వీడియో అయితే షేర్ చేస్తున్నా. ఈరోజు వీడియో అయితే వచ్చేసి రక్షాబంధన్ స్పెషల్ బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ రివ్యూ అయితే ఇస్తున్నాను. ఈ కుర్తా సెట్స్ అయితే వచ్చేసి నేను ఫ్లిప్‌కార్ట్ నుంచి అయితే పర్చేస్ చేశాను. క్వాలిటీ అయితే చాలా వచ్చాయి. అండ్ చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇవైతే మంచి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్‌లోనే తీసుకున్నాను. అండ్ అప్‌కమింగ్ సీజన్ అంతా గూడా ఇంకా ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఈ ఫెస్టివ్ సీజన్‌కి పర్ఫెక్ట్ ఉంటాయి. చాలా బ్యూటిఫుల్ కుర్తా సెట్స్ రివ్యూ అయితే ఇస్తున్నాను. సో, క్విక్‌గా రివ్యూ అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ మీకే కుర్తా సెట్ నచ్చిందో కమెంట్ సెక్షన్‌లో గూడా చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ కూడా చేయండి. అండ్ మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నా ఛానల్‌లో ఆల్వేస్ అన్ని ఆన్‌లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ నుంచి క్లాతింగ్ అండ్ ప్రొడక్ట్స్ రివ్యూస్ అయితే ఇస్తూ ఉంటాను. నచ్చితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా ఈ కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేద్దాం క్విక్‌గా. ఫ్లిప్‌కార్టే ఎందుకు చూస్ చేసుకున్నానంటే చాలా కొత్త లేటెస్ట్ కలెక్షన్ అయితే వచ్చాయి ఫ్లిప్‌కార్ట్‌లో. అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్‌లో ఉన్నాయి. అండ్ చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. సో, అందుకే ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ట్రై చేశాను ఈసారి. సో, ఎలా వచ్చాయో చూసేద్దాం. బ్యూటిఫుల్ కుర్తా సెట్‌తో అయితే స్టార్ట్ చేస్తున్నా. కలర్ చాలా బాగుంది. బ్యూటిఫుల్ పర్పుల్ షేడ్‌లో వచ్చింది. ఇది 3 పీస్ సెట్ 750 ఆర్ 790 ప్రైస్‌లో అయితే తీసుకున్నా. నేను తీసుకున్న అన్ని ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే మెన్షన్ చేస్తాను. అండ్ లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో అయితే అవైలబుల్ ఉంటాయి. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. డార్క్ పర్పుల్ షేడ్‌లో అయితే వచ్చింది. సో, నెక్ ప్యాటర్న్ అయితే వచ్చేసి ఇట్లా వీ నెక్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. యోక్ అంతా కూడా కంప్లీట్‌గా సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా నీట్‌గా ఉంది. చాలా సింపుల్‌గా, చాలా హైలైట్‌గా అయితే కనిపిస్తుంది. ఈ డార్క్ కలర్ పైన ఫుల్ పార్ట్‌లో గూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. సిల్వర్ ఇంకా ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. డ్రెస్ అంతా కంప్లీట్‌గా బూటీ స్టైల్‌లో అయితే వచ్చింది. టైట్ కుర్తీ. సో, సైడ్ ఇలా స్లిట్స్‌తో పాటు అయితే వచ్చింది. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ట్రాన్స్‌పరెంట్‌గా అయితే లేదు. చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఇది కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్. కొంచెం షైన్ అయితే ఉంది. సో, ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఎండింగ్‌లో మనకి బోర్డర్ కూడా అయితే వచ్చింది. వర్క్ చాలా బాగుంది. డ్రెస్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. ఇది కాటన్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్. కాటన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అయితే వచ్చేసి కంప్లీట్ ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే వచ్చింది. సో, సైడ్ పాకెట్స్ అయితే లేవు. సో, బాటమ్ కొంచెం సల్వార్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. సల్వార్ ప్యాంట్స్ అయితే మళ్ళా మనకి రీమోడల్ అయితే వస్తున్నాయి కదా! ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. సేమ్ టాప్ ఫ్యాబ్రికే కాటన్ బ్లెండెడ్‌లో వచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కట్ వర్క్ దుపట్టా వచ్చింది. కంప్లీట్ ఫ్లోరల్ స్టైల్‌లో ఇచ్చారు. సో, ఇది పర్పుల్, క్రీమ్ కలర్ ఇంకా ఆరెంజ్ కలర్‌లో అయితే ఉంది. సో, దీని వల్లనే డ్రెస్ అంతా కూడా ఆరెంజ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. షిఫాన్ దుపట్టా మంచి షైనింగ్‌తో ఉంది. చాలా బాగుంది క్వాలిటీ. ఈ లెంత్ అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్ లెంత్ ఇచ్చారు. విత్ కొంచెం చిన్నగా ఉంది. ఇలా విత్ చిన్నగా ఉంటే మనం క్యారీ చేయడానికి చాలా బాగుంటది. 700 ప్రైస్ రేంజ్‌లోనే తీసుకున్నాను. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ఫెస్టివ్ సీజన్‌లో ఇలాంటి కుర్తా సెట్స్ సింపుల్‌గా చాలా బ్యూటిఫుల్‌గా అయితే కనిపిస్తాయి. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే ట్రై చేయండి. కలర్ బాగుంది. వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో, మీకు నచ్చిన కలర్ అయితే పిక్ చేసుకోండి. పర్పుల్ షేడ్ మాత్రం చాలా బ్యూటిఫుల్ కుర్తా సెట్. ఇదైతే కలర్ కాంబినేషన్ చాలా అనిపించి తీసుకున్నాను. బ్యూటిఫుల్ మస్టర్డ్ యెల్లోకి ఇట్లా పర్పుల్ కలర్ దుప్పట్టా అయితే వచ్చింది. కాంబినేషన్ మాత్రం అల్టిమేట్ ఉంది. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే. ఈ కుర్తా సెట్ అయితే వచ్చేసి నేను మోక్ష్ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నా. సైజ్ స్మాల్ అయితే తీసుకున్నా. ఇవాళ తీసుకున్న అన్ని కుర్తా సెట్ సైజ్ అయితే వచ్చేసి స్మాల్ సైజ్. ఎంఆర్‌పీ 3499 రూపీస్ అయితే ఉంది. ఇది 899కి అయితే పర్చేస్ చేశాను. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మోక్ష్ బ్రాండ్ కుర్తా సెట్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి. సో, కలర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. మంచి మస్టర్డ్ యెల్లోలోనే కొంచెం డిఫరెంట్ షేడ్‌లో ఉంది. డీప్ రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. యోక్ పార్ట్‌లో కంప్లీట్‌గా గోల్డెన్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ అయితే చాలా బాగుంది. సిల్క్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ అయితే మంచి షైనింగ్‌తో ఉంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వస్తుంది. అండ్ స్లీవ్స్ పార్ట్‌లో కూడా థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. అండ్ డ్రెస్ అయితే వచ్చేసి ఇది కూడా అగైన్ స్ట్రైట్ కుర్తీ. సైడ్ స్లిట్స్‌తో పాటు అయితే వచ్చింది. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బాగుంది. సో, ఎండింగ్‌లో దీనికి కూడా మంచి బోర్డర్ అయితే ఇచ్చారు డ్రెస్‌కి. చాలా బ్రాడ్‌గా ఉండే బోర్డర్ అయితే ఇచ్చారు. ఈ పార్ట్‌లో కూడా సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. గోల్డెన్ థ్రెడ్ వర్క్. వర్క్ అయితే చాలా బాగుంది. లైక్ జర్దోసి వర్క్ ఏదో అంటారు ఆ టైప్‌లో ఉంది. చాలా మంచి క్వాలిటీ వర్క్ అయితే ఇచ్చారు. అండ్ బ్యాక్ అయితే వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ అయితే ఉంది. కుర్తీ లెంత్ కూడా చాలా బాగుంది. కలర్ కూడా చాలా బాగుంది. నేనైతే ఈ రాఖీ ఫెస్టివల్ కోసమే స్పెషల్‌గా తీసుకున్నాను ఈ కుర్తా సెట్. కాంబినేషన్ చాలా బాగుంది. మొత్తం అయితే వచ్చేసి ట్రౌజర్ ప్యాంట్ అయితే ఇచ్చారు. సో, ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్‌గా ఉంది. అండ్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టిక్ అయితే వచ్చింది. ఇది సైడ్ పాకెట్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో, రైట్ సైడ్ అయితే పాకెట్ వచ్చింది. రెగ్యులర్ ఫిట్టెడ్ ట్రౌజర్ అయితే వచ్చింది. సో, ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి సేమ్ టాప్ ఫ్యాబ్రికే. సో, సిల్క్ బ్లెండెడ్ లోనే ఉంది. మంచి షైనింగ్‌తో క్వాలిటీ అయితే చాలా బాగుంది.
ఈ డ్రెస్‌లో బ్యూటిఫుల్ పార్ట్ అయితే వచ్చేసి దుప్పట్టా. దుప్పట్టా కోసమే పర్చేస్ చేశాను నేనైతే. సో, ఎక్కువగా కుర్తా సెట్స్ నేను దుప్పట్టాస్ నచ్చితేనే తీసుకుంటాను. దుప్పట్టాని హైలైట్ చేసే డ్రెసెస్ ఎప్పుడు గూడా చాలా బావుంటాయి. వాటికి కాంప్లిమెంట్స్ కూడా వస్తాయి. అగైన్ ఇది కూడా కట్ వర్క్ స్టైల్ ఇచ్చారు. ఎంత డార్క్ పర్పుల్ షేడ్ అయితే వచ్చిందో కలర్ అయితే చాలా బావుంది. సో, కట్ వర్క్ దుప్పట్టా కంప్లీట్‌గా గోల్డెన్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. చాలా చాలా బావుంది. ఇది కూడా విడ్త్ అయితే చిన్నగానే ఉంది. బట్ చాలా లెంతీగా ఇచ్చారు. బట్ ఆ లెంత్ మాత్రం చాలా లెంతీగా వచ్చింది. సో, 2 సైడ్స్ వేసుకున్నా గూడా మీకు లెంత్ అయితే చాలా వచ్చింది. ఏదైనా ప్లెయిన్ అవుట్‌ఫిట్స్ తీసుకున్నప్పుడు ఇలాంటివి మిక్స్ అండ్ మ్యాచ్ చేయడానికి గూడా బావుంటాయి. కొంచెమే టైం ఉంది మీకు. ఒకవేళ తీసుకోవాలనుకుంటే క్విక్‌గా అయితే పర్చేస్ చేసుకోండి. ఇదైతే చాలా రేర్ కాంబినేషన్. కాంబినేషన్ వైస్ అయితే 5 ఔట్ ఆఫ్ 5 మార్క్సే ఇచ్చేయొచ్చు. సో, క్వాలిటీ గూడా అంతే బావుంది. నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి. ఈ ఫెస్టివల్ సీజన్‌లో ఇలాంటి అవుట్‌ఫిట్స్ చాలా కనిపిస్తారు. చాలా చాలా బావుంది. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కుర్తా సెట్. ఇదైతే చాలా డేస్ నుంచి విష్ లిస్ట్‌లో ఉంచుకొని ఫైనల్లీ తీసుకున్నాను. బ్యూటిఫుల్ మింట్ గ్రీన్ షేడ్‌లో వచ్చింది. కలర్ అయితే చాలా చాలా బావుంది. ఇదైతే వచ్చేసి ఆలియా కట్ ప్యాటర్న్‌లో అయితే తీసుకున్నాను. 1299కి అయితే పర్చేస్ చేశాను. కొంచెం ఎక్కువ ప్రైజే బట్ క్వాలిటీ చాలా బావుంది. అండ్ లుక్ వైస్ కూడా చాలా బావుంది. ఆల్‌వేస్ ఎప్పుడు కూడా 1499, 1599 అలా అయితే ఉంటుంది అవుట్‌ఫిట్. ఇప్పుడు రీసెంట్‌గా 1299కి అయితే పెట్టారు. నెక్ వచ్చేసి ఇలా వీ నెక్ ప్యాటర్న్‌లో అయితే వచ్చింది. యోక్ అంతా కంప్లీట్‌గా గోల్డెన్ థ్రెడ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ కూడా అయితే వచ్చింది. మిడిల్‌లో సీక్వెన్స్ వర్క్ కూడా అయితే వచ్చింది. ఆలియా కట్ ప్యాటర్న్ అయితే చాలా చాలా బావుంది. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. స్లీవ్స్ పార్ట్‌లో కూడా హెవీగా ఇచ్చారు. ఎంబ్రాయిడరీ వర్క్ అయితే చాలా బావుంది. డార్క్ గ్రీన్ కలర్ వర్క్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. అండ్ ఇది ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి జార్జెట్ స్టైల్‌లో ఉంది. చాలా స్మూత్‌గా ఉంది. అండ్ మిడిల్‌లో కూడా లైన్స్ లాగా అయితే ఉంది. థ్రెడ్ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ ఫ్లేర్ అయితే చాలా మంచి ఫ్లేర్ అయితే ఇచ్చారు. సో, ఇది ఆలియా కట్ కాబట్టి ఏ లైన్ షేప్‌లో అయితే ఉంటుంది. ఈ డ్రెస్‌లో ఇంకో గుడ్ థింగ్ లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. సో, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి డ్రెస్‌కి ఫుల్ లెంగ్త్ లైనింగ్ అయితే ఇచ్చారు. వాటిలో ఫ్రిల్స్ కూడా చాలా ఫ్లాట్‌గా అయితే స్టిచ్ చేశారు. అండ్ బ్యాక్ అయితే వచ్చేసి మనకి కంప్లీట్‌గా ప్లెయిన్ అయితే వచ్చింది. బ్యాక్ ఈ పార్ట్‌లో ఫ్రిల్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ అప్‌కమింగ్ సీజన్ అంతా కూడా ఫెస్టివల్ సీజనే కాబట్టి సో, మీకు నచ్చిన టైంలో తీసుకోండి. అండ్ దసరా టైంలో కూడా ఫ్లిప్‌కార్ట్‌లో మనకి మంచి సేల్స్ అయితే ఉంటాయి కదా! బిగ్గెస్ట్ సేల్ వచ్చేసి దసరా టైంలోనే ఉంటది. మేబీ ఆ టైంలో గూడా ఇంకా చాలా లో కాస్ట్‌కయితే రావచ్చు. సో, మీకు నచ్చితే విష్ లిస్ట్‌లో యాడ్ జేసుకోండి. ఒకవేళ ప్రైస్ నచ్చితే ఇప్పుడే తీసేసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా చాలా బావుంది. బాటమ్ అయితే వచ్చేసి ఇట్లా ట్రౌజర్ స్టైల్‌లోనైతే వచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్‌గా ఇచ్చారు. అండ్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టికేటెడ్ అయితే వచ్చింది. అండ్ ఇది గూడా సైడ్ మనకి రైట్ సైడ్ పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ సేమ్ టాప్ ఫ్యాబ్రికే జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇంత ప్రైస్ పెట్టినందుకు హైలీ వర్త్ అనిపించేలాగా స్టిచ్ చేశారు. బాటమ్‌కి కూడా కంప్లీట్‌గా లైనింగ్ అయితే ఇచ్చారు. చాలా చాలా బావుంది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మనకి అన్ని సీజన్స్‌లో గూడా కంఫర్టబుల్‌గా ఉంటాయి. అండ్ దుప్పట్టా అయితే ఇలా స్పెషల్‌గా ప్యాక్ చేసి ఇచ్చారు. కంప్లీట్ జార్జెట్ దుప్పట్టా. డ్రెస్‌లో వచ్చిన సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే దుప్పట్టా పైనంతా వచ్చింది. సో, 4 సైడ్స్ కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది బోర్డర్ లాగా. అండ్ దుప్పట్టా విడ్త్ బావుంది. అండ్ లెంత్ కూడా చాలా చాలా లెంతీగా అయితే ఇచ్చారు. ఈ కుర్తా సెట్ అయితే హైలీ సజెస్ట్ చేస్తున్నా. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. వీటిలో ఓన్లీ సింగిల్ కలరే అవైలబుల్ ఉంది. ఈ టైప్ ఆఫ్ గ్రీన్ షేడ్ కలర్స్ మనకి చాలా రేర్‌గా అయితే అవైలబుల్ ఉంటాయి. నచ్చితే అస్సలు మిస్ చేసుకోకండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తున్నా. చాలా చాలా బావుంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కుర్తా సెట్. ఇదొచ్చేసి 1000 రూపీస్ రేంజ్‌లో అయితే తీసుకున్నాను. సైజ్ వచ్చేసి అగైన్ స్మాల్ సైజ్ అయితే తీసుకున్నా. యాక్చువల్‌గా ఈ కుర్తా నేను ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌లో అయితే ఎక్స్‌పెక్ట్ చేశా. సో, దుపట్టా అయితే వచ్చేసి ఆర్గాన్జా స్టైల్‌లోనే ఇచ్చారు. బట్ కుర్తా అండ్ బాటమ్ వచ్చేసి కాటన్ అయితే వచ్చాయి. కాటన్‌లోనే చాలా స్మూత్‌గా ఉంది. స్మూత్‌గా, షైనీగా గూడా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఇక్కడ ఫ్యాబ్రిక్ అయితే మెన్షన్ చేయలేదు. నేను డిస్క్రిప్షన్‌లో చూసి మీకు స్క్రీన్ పైనైతే మెన్షన్ చేస్తాను. ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్‌గా అయితే వచ్చింది. నెక్ ప్యాటర్న్ చాలా బావుంది. ఇట్లా కట్ వర్క్ స్టైల్‌లో అయితే వచ్చింది. నెక్ అంతా గూడా వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ చాలా బావుంది. లైక్ మనకి చికెన్ కర్రీ కుర్తీస్‌కొస్తది కదా! అలా ఆ టైప్ వర్క్ అయితే వచ్చింది. అండ్ స్లీవ్స్ వచ్చేసి చాలా ఇచ్చారు. స్లీవ్స్ కొంచెం బెల్ స్లీవ్ స్టైల్‌లో అయితే వచ్చింది. సో, స్లీవ్స్ కూడా ఇట్లా కట్ వర్క్ స్టైల్‌లోనే ఇచ్చారు. స్లీవ్స్ పైన కూడా కంప్లీట్ వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. సో, ఫ్యాబ్రిక్ చాలా స్మూత్‌గా ఉంది. చాలా స్మూత్‌గా ఉండి కొంచెం షైన్ అయితే ఉంది ఫ్యాబ్రిక్‌లో. చాలా డిఫరెంట్‌గా అయితే అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే బావుంది. బట్ 1000 రూపీస్ అయితే తీసుకున్నారు. స్టిల్ లెంత్ అది కూడా చాలా బావుంది. సైడ్ స్లిట్స్‌తో పాటయితే వస్తుంది. ఇన్నర్‌లో లైనింగ్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. లైనింగ్ క్వాలిటీ కూడా చాలా బావుంది. అండ్ బ్యాక్ అయితే వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ అయితే వచ్చింది. మీకు ఐడియా ఉందా? మావ్ పింక్ కలర్స్ ఈ మధ్య కొంచెం బాగా ట్రెండ్ అవుతున్నాయి. అది కొంచెం లైట్ షేడ్‌లో ఉంటది.
సో, దాంట్లోనే ఇది కొంచెం డార్క్ షేడ్‌లో అయితే కనిపిస్తుంది. కలర్ అయితే చాలా బావుంది. బాటమ్ అయితే వచ్చేసి కొంచెం ప్లాజో స్టైల్‌లో అయితే వచ్చింది. వెస్ట్ అయితే కంప్లీట్ ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ బాటమ్‌కి పాకెట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ టాప్ ఫ్యాబ్రికే వచ్చింది. వైట్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. బాటమ్ ఎండింగ్‌లో గూడా ఇది గూడా ఇట్లా కట్ వర్క్ స్టైల్‌లో అయితే వచ్చింది. కొంచెం డిఫరెంట్‌గా అనిపించి కుర్తా సెట్ అయితే తీసుకున్నాను. ఈ మధ్య ఇలాంటి కుర్తా సెట్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఆర్గెన్జా దుపట్టా అయితే ఇచ్చారు. దుపట్టా చాలా బావుంది. సో, ఇది కంప్లీట్ కట్ వర్క్ దుపట్టా అయితే వచ్చింది. సో, ఇదంతా గూడా వైట్ కలర్ థ్రెడ్ వర్కే ఇచ్చారు దుపట్టా పైన కూడా. సీక్వెన్స్ వర్క్ కాకుండా ఇట్లాంటి సింపుల్ థ్రెడ్ వర్క్ కుర్తా సెట్స్ ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి. దుపట్టా విడ్త్ బావుంది అండ్ లెంత్ కూడా చాలా బావుంది. ఫ్యాబ్రిక్ కూడా మంచి స్మూత్‌గా అయితే ఉంది. బట్ ఆర్గెన్జా దుపట్టాస్ క్యారీ చేయడం చాలా కష్టంగా ఉంటది. కుర్తా సెట్ క్వాలిటీ అయితే చాలా బావుంది. వర్క్ చాలా బావుంది అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ గూడా చాలా అనిపిచ్చింది. సో, కొత్తగా వచ్చిన మోడల్స్ అన్నమాట. ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ మధ్య ఈ టైప్ ఆఫ్ డిజైన్‌లో. అయితే ప్రైస్ కొంచెం ఎక్కువగా అయితే అనిపిచ్చింది నాకు. సో, మీరు గనుక నచ్చితే విష్ లిస్ట్‌లో యాడ్ జేసుకోండి. ఎప్పుడైనా బాగా లో కాస్ట్‌లో ఉన్నప్పుడైతే తీసుకోండి. ఐ థింక్ 8 ఆర్ 700 రేంజ్‌కొచ్చినప్పుడైతే తీసుకోవచ్చు. సో, 1000 అయితే కొంచెం ఎక్కువ అనిపిచ్చింది ఈ క్వాలిటీకి. సో, మీరు నచ్చితే ట్రై చేయండి. వీటిలో గూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. డార్క్ కలర్ నుంచి లైట్ కలర్స్ వరకు చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇంకొక బ్యూటిఫుల్ కుర్తా సెట్ ఈ ఫెస్టివల్‌కి కుర్తా సెట్ అయితే పర్ఫెక్ట్ ఉంటది. కలర్ చాలా బావుంది అండ్ వర్క్ కూడా చాలా బావుంది. సో, ఇదైతే చాలా డేస్ నుంచి విష్ లిస్ట్‌లోనే ఉంచాను నేను ఫ్లిప్‌కార్ట్‌లో. సో, ఫైనల్లీ నాకైతే ప్రైస్ అనిపిచ్చి తీసుకున్నాను. అగైన్ ఇది కూడా నేను 1299కి అయితే తీసుకున్నా. ఇది జెనసియా బ్రాండ్ నుంచి తీసుకున్న. సైజ్ వచ్చేసి ఎక్స్‌ట్రా స్మాల్ సైజ్ అయితే పర్చేస్ చేశాను. సో, ఎంఆర్‌పీ రూ. 6598 అయితే ఉంది. ఆఫర్‌లో 1299కి అయితే తీసుకున్నా. ఇది వెల్వెట్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. వెల్వెట్ వస్తుందని అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, చూద్దాం కుర్తా ఎలా వచ్చిందో. బ్యూటిఫుల్ మజంటా పింక్ కలర్‌లో ఉంది. కలర్ అయితే చాలా డార్క్‌గా ఉంది. నా కెమెరాలో కొంచెం లైట్ షేడ్‌లోనే కనిపిస్తుంది. బట్ ఔట్ సైడ్ ఈ కలర్ అయితే చాలా బావుంది. నేనైతే ఫ్యాబ్రిక్ కొంచెం డిఫరెంట్‌గా అయితే కనిపించింది పిక్చర్‌లో మాత్రం. నేను వెల్వెట్ వస్తుందనుకోలేదు. చూడగానే చాలా అనిపించింది. చాలా ఇంప్రెసివ్‌గా అయితే ఉంది ఈ కుర్తా సెట్ అయితే. చాలా బావుంది. అగైన్ ఇది కూడా వీ నెక్ ప్యాటర్న్‌లోనే వచ్చింది. వర్క్ అయితే వచ్చేసి అంగరక్క స్టైల్‌లో అయితే స్టిచ్ చేశారు. కంప్లీట్‌గా గోల్డెన్ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇచ్చారు. వర్క్ చాలా బావుంది. యోక్ అంతా చాలా హైలైట్‌గా అయితే డిజైన్ చేశారు. నేను కెమెరా ముందుకి పెట్టినప్పుడు ఏ కలర్ అయితే కనిపిస్తుందో ఔట్ సైడ్ కూడా సేమ్ టు సేమ్ కలర్ అయితే ఉంది. కొంచెం లైటింగ్ వల్ల లైట్ షేడ్‌లో అయితే వస్తుంది మీకు నా కెమెరాలో. కలర్ మాత్రం చాలా బావుంది. జనస్యా బ్రాండ్ కుర్తా సెట్స్ క్వాలిటీ చాలా బావుంటాయి. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ పార్ట్‌లో కూడా మనకి థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. ఇది ఈ పార్ట్‌లో అయితే వచ్చేసి ఫ్రిల్స్ వచ్చాయి. సో, ఫ్రిల్స్ కూడా చాలా ఫ్లాట్‌గా అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్‌గా ఉంది. కుర్తా అయితే వచ్చేసి ఏ లైన్ కుర్తీ. సో, ఫ్లేర్ వచ్చేసి మీడియం ఫ్లేర్ అయితే ఇచ్చారు. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఇది సీ త్రూ మెటీరియల్ అయితే కాదు. క్వాలిటీ అయితే చాలా బావుంటది. వెల్వెట్ ఫ్యాబ్రిక్స్ మనకి ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఉండవు. అండ్ ఇక్కడ వర్క్ వచ్చిన చోట మనకి డబుల్ అయితే వేశారు. సో, దీనివల్ల ఎలాంటి ఇరిటేషన్ లేకుండా ఇక్కడ గూడా మనకి వెల్వెట్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేశారు. బాటమ్ అయితే వచ్చేసి ట్రౌజర్ స్టైల్ అయితే ఇచ్చారు. అండ్ వెస్ట్ ఫ్రంట్ ప్లెయిన్ అయితే వచ్చింది. అండ్ బ్యాక్ అయితే మనకి కంప్లీట్ ఎలాస్టిక్ అయితే వచ్చింది. అండ్ దీనికి పాకెట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. కూడా దుపట్టా సెపరేట్‌గా అయితే ప్యాక్ చేసి ఇచ్చారు. దుపట్టా ఆర్గాన్జా ఫ్యాబ్రిక్‌లో అయితే ఇచ్చారు. ఇది కూడా కట్ వర్క్ స్టైల్‌లోనే ఉంది దుపట్టా అయితే. సో, థ్రెడ్ అండ్ సీక్వెన్స్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. గోల్డెన్ లేస్ బోర్డర్ అయితే అటాచ్ చేశారు. ఈ కట్ వర్క్ స్టైల్ అయితే వచ్చేసి ఓన్లీ 2 సైడ్స్ అయితే వచ్చింది. లెంత్ బావుంది. విడ్త్ కూడా చాలా బావుంది. సో, చాలా లెంతీగా అయితే ఇచ్చారు దుపట్టా అయితే. చాలా స్మూత్‌గా ఉంది. సో, ఆర్గాన్జా కదా అని స్టిఫ్‌గా ఏం లేకుండా స్మూత్‌గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఈ కుర్తా సెట్ కూడా నేనైతే హైలీ సజెస్ట్ చేస్తున్నా. ఈ ఫెస్టివల్‌కి అయితే పర్ఫెక్ట్ ఉంటది. మీకు గనుక నచ్చితే తీసుకోండి. వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే లేవు. ఓన్లీ ఇలా మెజెంటా పింక్ కలరే అవైలబుల్ ఉంది. క్వాలిటీ అయితే చాలా బావుంది. సింగిల్ డిజైన్స్‌లోనే వస్తాయి మనకి మోస్ట్‌లీ జనస్యా బ్రాండ్ నుంచి. ప్రైస్‌కి హైలీ వర్త్ అనిపించింది. క్వాలిటీ అయితే నాకు చాలా అనిపించింది. నచ్చితే ట్రై చేయండి. నేనైతే హైలీ సజెస్ట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ కుర్తా సెట్ ఇదైతే వచ్చేసి జస్ట్ 799 ప్రైస్‌కి అయితే తీసుకున్నా. నాకు మోడల్ నచ్చి తీసుకున్నా. ఇది ఫెస్టివ్ వేరో కాదో నాకైతే తెలీదు. బట్ చాలా గ్రాండ్‌గా లుక్ వైస్ చాలా అనిపించి తీసుకున్నాను ఇదైతే. క్వాలిటీ అయితే చాలా బావుంది. 799 ప్రైస్‌కైతే ఇదైతే వచ్చి బాందిని స్టైల్‌లో అయితే ఉంది. సో, యెల్లో కలర్ అయితే చాలా బ్యూటిఫుల్ షేడ్‌లో అయితే వచ్చింది. నెక్ వచ్చేసి అగైన్ ఇది కూడా వీ నెక్ ప్యాటర్న్‌లోనే ఉంది. అండ్ ఫ్రంట్ పార్ట్‌లో కంప్లీట్‌గా థ్రెడ్ అండ్ ఫాయిల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. వర్క్ చాలా బావుంది. బ్లాక్, మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్‌లో అండ్ ఫాయిల్ మిర్రర్ వర్క్ కూడా అయితే వచ్చింది. యోక్ అయితే చాలా హైలైట్‌గా కనిపించింది పిక్చర్‌లో. ఔట్ సైడ్ కూడా చాలా బావుంది. స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. ఫ్యాబ్రిక్ కాటన్ అయితే వచ్చింది. ప్యూర్ కాటన్ మెటీరియల్‌లో ఉంది. సో, ఇది ఫెస్టివ్ కలెక్షన్‌లోనే యాడ్ చేసేసాను. ఫెస్టివ్ వేర్ అయితే కాదు. బట్
చాలా బావుంది. సో, కాలేజ్‌కి కూడా వేసుకోవడానికి బావుంటది. ఇదైతే వచ్చేసి మీడియం అయితే తీసుకున్నారు. స్మాల్ అయితే అవైలబుల్ లేదు. అందుకే మీడియం అయితే పిక్ చేసుకున్నాను. నాకైతే లూజ్‌గా ఉంది ఫిట్టింగ్ అయితే. అంతా కంప్లీట్‌గా బాందిని డిజైన్‌లో వచ్చింది. యెల్లో పైన వైట్ కలర్ బాందిని డిజైన్. బ్యాక్ కూడా సేమ్ బాందిని స్టైల్‌లోనైతే వచ్చింది. చాలా బావుంది కుర్తీ అయితే. బాటమ్ వచ్చి కంప్లీట్ ఎలాస్టికేటెడ్ ట్రౌజర్ అయితే ఇచ్చారు. కంప్లీట్ బాందిని ప్రింట్ అన్నమాట. బ్లాక్ పైన యెల్లో అండ్ పీచ్ కలర్ ఫాయిల్ ప్రింట్ అయితే వచ్చింది. ప్రింట్ అయితే చాలా బావుంది. ట్రౌజర్ అంతా గూడా కంప్లీట్‌గా ఇలా బాందిని స్టైల్‌లోనే ప్రింట్ అయితే వచ్చింది. అండ్ ఇది సైడ్ పాకెట్స్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. ట్రౌజర్ క్వాలిటీ కూడా చాలా బావుంది. ప్యూర్ కాటన్ మెటీరియల్. ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్‌లో ఉంది. సో, అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుందని. ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. దుపట్టా వచ్చేసి ప్యూర్ కాటన్‌లో వచ్చింది. కంప్లీట్‌గా యెల్లో అండ్ పీచ్ కలర్ బాందిని ప్రింట్ అయితే వచ్చింది. ఇదైతే ఫాయిల్ ప్రింట్. ప్రింట్ అయితే చాలా బాగా కనిపిస్తుంది బ్లాక్ పైన. ప్యూర్ కాటన్ దుపట్టా చాలా స్మూత్‌గా అయితే ఉంది. అండ్ దుపట్టా విడ్త్ బావుంది. అండ్ లెంత్ కూడా చాలా పర్ఫెక్ట్ లెంత్ అయితే ఇచ్చారు. 799 ప్రైస్‌కి అయితే పర్చేస్ చేశాను. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బా అనిపించింది. ఐ థింక్ వీటిలో కలర్ ఆప్షన్స్ ఉన్నాయో లేదో తెలీదు. నేను లింక్స్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్‌లో యాడ్ చేస్తాను. కలర్స్ అవైలబుల్ ఉంటే సో, మేబీ ఆ లింక్స్ కూడా మీకు యాడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఈ ప్రైస్‌లో క్వాలిటీ చాలా బావుంది. సో, కాలేజ్ వేర్‌కి కూడా చాలా బావుంటది ఇలాంటి అవుట్‌ఫిట్స్. సో, బ్యూటిఫుల్ కుర్తా సెట్ అగైన్ ఇది కూడా ప్యూర్ కాటన్ కుర్తా సెట్టే. సో, ఇది కూడా అంత పార్టీ వేర్ ఏం కాదు. బట్ చాలా బావుంది. అగైన్ ఇది కూడా నేను 700 ప్రైస్ రేంజ్‌లోనే తీసుకున్నాను. ప్రైస్ వైస్ క్వాలిటీ అయితే చాలా బావుంది. ప్యూర్ కాటన్ మెటీరియల్‌లో వచ్చింది. అండ్ నెక్ వచ్చేసి మ్యాండరిన్ కాలర్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. యోక్ అంతా కంప్లీట్‌గా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చారు. ఇలా రెడ్ పైన గ్రే, వైట్ అండ్ బ్లాక్ కలర్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. వర్క్ అయితే చాలా బావుంది. సో, ఈ ఫెస్టివల్ సీజన్‌లో సింపుల్‌గా వేసుకోవడానికి చాలా బావుంటది. ప్యూర్ కాటన్ మెటీరియల్ అసలు ఇంత స్మూత్ మెటీరియల్ వస్తుందని అయితే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మనకి ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అవాసా బ్రాండ్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. సో, ఇది కాటన్‌లోనే కొంచెం షైనింగ్ ఉంటది. సో, విస్కోస్ అనైతే మెన్షన్ చేస్తారివి. చాలా మంచి షైనింగ్‌తో ఉంటాయి. నాకు అవాసా బ్రాండ్‌లో ఈ టైప్ ఫ్యాబ్రిక్స్ తోటి 2 కుర్తీస్ అయితే ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ ఆఫ్టర్ వాష్ తర్వాత కూడా మంచి షైన్‌తో ఉంటాయి. చాలా బావుంది. సో, ఇది కూడా స్ట్రెయిట్ కుర్తీనే. సో, ఇట్లా సైడ్ ఇలా స్లిట్స్‌తో పాటయితే వచ్చింది. ఇన్నర్‌లో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. బట్ ఫ్యాబ్రిక్ సీ త్రూ మెటీరియల్ అయితే కాదు. చాలా బావుంది. అసలు ట్రాన్స్‌పరెంట్‌గా అయితే ఏం లేదు. అండ్ బ్యాక్ అయితే కంప్లీట్‌గా ప్లెయిన్ అయితే వచ్చింది. కలర్ చాలా బ్యూటిఫుల్ షేడ్‌లో ఉంది. రెడ్ కలర్‌లో ఉంది. పిక్చర్‌లో చాలా డార్క్ మెరూన్ షేడ్‌లో ఉంది. బట్ ఔట్ సైడ్ అంత డార్క్‌గా లేదు. కొంచెం లైట్‌గా ఉంది కలర్ అయితే. అండ్ బాటమ్ వచ్చేసి ట్రౌజర్ స్టైల్‌లోనైతే ఇచ్చారు. ఫ్రంట్ అయితే వచ్చేసి ప్లెయిన్ వెస్ట్ వచ్చింది. అండ్ బ్యాక్ వచ్చేసి ఎలాస్టికేటెడ్ వెస్ట్ అయితే ఇచ్చారు. సైడ్ అయితే మనకి పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సింపుల్ ట్రౌజర్ అనమాట. ఎండింగ్‌లో వచ్చేసి ఇట్లాగా డ్రెస్‌కొచ్చిన ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ అటాచ్ చేశారు. సో, సింపుల్ ట్రౌజర్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసి సేమ్ టాప్ ఫ్యాబ్రికే. సో, కాటన్‌లోనే సంథింగ్ ఏదో మిక్స్డ్ ఫ్యాబ్రిక్‌లా ఉంది. చాలా స్మూత్‌గా ఉంది. కొంచెం షైన్ అయితే అవుతుంది. చాలా బావుంది ఫ్యాబ్రిక్. దుపట్టా అయితే వచ్చేసి కాటన్ బ్లెండెడ్‌లో వచ్చింది. దుపట్టా ఎంత బ్యూటిఫుల్ ఉందో. బ్లాక్ పైన మెరూన్ అండ్ వైట్ కలర్‌లో చాలా సింపుల్‌గా, చాలా బ్యూటిఫుల్‌గా ఉంది దుపట్టా అయితే. సింపుల్‌గా వేసుకోవడానికి బావుంటాయి. ఇలాంటి కలర్ కాంబినేషన్ ఉన్న డ్రెసెస్ ఫెస్టివల్స్‌లో కూడా వేసుకోవచ్చు. అయితే చాలా బా అనిపించింది కుర్తా సెట్ చూడ్డానికి. సో దట్ ఫెస్టివ్ కలెక్షన్‌లోనే యాడ్ చేస్తే బావుంటదని అయితే తీసేసుకున్నాను. సో, కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి చాలా కంఫర్టబుల్‌గా ఉంటది అన్ని సీజన్స్‌లో కూడా. క్వాలిటీ అయితే బావుంది. నచ్చితే ట్రై చేయండి. సైజ్ వచ్చేసి స్మాల్ అయితే తీసుకున్నాను. నాకు ఫిట్టింగ్ కూడా బావుంది. వీటిలో సింగిల్ కలర్‌లోనే అవైలబుల్ ఉంది కుర్తా సెట్ అయితే నచ్చితే ట్రై చేయండి. బాటమ్ వేర్ కూడా షేర్ చేయమని అయితే అడుగుతున్నారు నన్ను. సో, ఇవాళైతే నేను మంచి ట్రెండింగ్‌లో ఉన్న బటర్‌ఫ్లై ప్లాజోస్ కూడా అయితే షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఓన్లీ కుర్తా సెట్సే చూపిద్దాం అనుకున్నా. బట్ ఎవరికైనా యూజ్‌ఫుల్ ఉంటుందేమో అని చెప్పి ఇవి కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను. ఈ మధ్య బాగా ఎక్కడ చూసినా ట్రెండ్ అవుతున్నాయి కదా! ఈ బటర్‌ఫ్లై ప్లాజోస్. సో, ఎలా ఉంటాయో చూద్దామని నేను కూడా తీసుకున్నా. సో, సేమ్ ప్యాటర్న్‌లోనే 2 కలర్స్‌లో తీసుకున్నా. నాకేది బావుంటే అది ఉంచి మిగతాది రిటర్న్ చేద్దామని. బట్ నాకు 2 నచ్చేలా ఉన్నాయనిపిస్తుంది. చూడ్డానికి లైక్ స్కర్ట్ అంతా ఫ్లేరీగా అయితే వస్తున్నాయి. సో, వెస్ట్ వచ్చేసి ఇట్లాగా స్మోకీ ఎలాస్టిక్ స్టైల్‌లో అయితే ఇచ్చారు. ఎలాస్టిక్ కూడా చాలా బావుంది వెస్ట్ పార్ట్‌లో. సో, స్మోకీ ఎలాస్టిక్ స్టైల్‌లో అయితే వచ్చింది. ఓన్లీ సింగిల్ సైజే ఫ్రీ సైజ్‌కి అవైలబుల్ ఉన్నాయి. సో, స్మోకీ ఎలాస్టిక్ కాబట్టి బాగా స్ట్రెచ్ అవుతాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బావుంది. చాలా స్మూత్‌గా ఉంది. షైనీగా గూడా అయితే ఉంది. వీటిని ఐ థింక్ ఏమంటారో తెలీదు ఈ ఫ్యాబ్రిక్‌నైతే. చాలా స్మూత్ అండ్ షైనీగా గూడా అయితే అనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుంది. లైక్ క్రేప్‌లోనే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అనుకుంటా. ఇదొచ్చేసి సింగిల్ లెగ్ ఇది. సో, ఎంత ఫ్లేరీగా ఇచ్చారో చూడొచ్చు. లైక్ ఎలిఫెంట్ ఫూట్‌లా అయితే ఉంది. చాలా చాలా ఫ్లేరీగా అయితే వచ్చింది. ఇది సింగిల్ సైడ్ ఇది. సో, ఇది గూడా చూడొచ్చు. ఎంత ఫ్లేరీగా ఇచ్చారో చాలా బావుంది. మంచి ట్రెండింగ్ మోడల్ ఇవి.
మనకి 2 సైడ్స్ కూడా ఇక్కడ పాకెట్స్ అయితే వస్తున్నాయి. సో, 2 సైడ్స్ కూడా ట్రెండీగా పాకెట్స్ అయితే ఇచ్చారు. చాలా బావుంది. లైక్ ఒక స్కర్ట్ వేసుకున్నట్టే ఉంటది. ఈవెన్ స్కర్ట్స్ కూడా ఇంత ఫ్లేరీగా రావట్లేదు. అంత ఫ్లేర్ అయితే ఉంది. సేమ్ బాటమ్స్ మనకి మీషోలో గూడా అవైలబుల్ ఉన్నట్టున్నాయి. అక్కడ గూడా సేమ్ ప్రైస్‌కే ఉన్నట్టున్నాయి. సో, నేను మీకు ఛాన్స్ ఉంటే మీషో లింక్ కూడా ప్రొవైడ్ జేస్తాను. మీకు ఎక్కడ ప్రైస్ బా నచ్చితే అక్కడ తీసుకోండి. దీంట్లోనే కొంచెం డిఫరెంట్ స్టైల్‌లో మెరూన్‌లో ఉన్నది తీసుకున్నాను. చాలా బావుంది. కలర్ అయితే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. మెరూన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో. వెస్ట్ వచ్చేసి ఇట్లా స్మోకీ ఎలాస్టికేటెడ్ వెస్ట్ ఇచ్చారు. ఇవి కూడా ఫ్రీ సైజే. సేమ్ ఒకటే బ్రాండ్‌లో 2 తీసుకున్నాను నేను. వీటిలో ఫ్లోరల్ డిజైన్‌లో గూడా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్‌లో గూడా ఉన్నాయి. ఛాన్స్ ఉంటే మీకు ఆ లింక్స్ ప్రొవైడ్ జేయడానికైతే ట్రై జేస్తాను. ఇదైతే చాలా బావుంది. జిగ్‌జాగ్ ప్యాటర్న్‌లో చాలా బా వచ్చింది. సో, అగైన్ ఇక్కడ 2 సైడ్స్ పాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్టైలిష్‌గా ఉన్నాయి. అండ్ ఇది గూడా చూడొచ్చు ఎంత ఫ్లేరీగా ఇచ్చారో. ఫ్లేర్ మాత్రం చాలా బావుంది. సో, చాలా ఫ్లేరీగా ఇచ్చారు. అండ్ స్కర్ట్స్ కూడా ఇంత ఫ్లేర్ అయితే రావు. సో, క్రేప్‌లోనే కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇది. మంచి థిక్‌గా ఉంది. చాలా స్మూత్ అండ్ షైనీగా గూడా ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే. సో, 2 ప్లాజోస్ కూడా చాలా బాగున్నాయి. వీటిలో చాలా చాలా డిఫరెంట్ మోడల్‌లో, డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్‌లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన స్టైల్‌లో తీసుకోండి. నేనైతే ఈ స్టైల్‌లో తీసుకున్నా. ఇదైతే ఎక్కువ క్వాలిటీగా ఉంది. చాలా బాగుంది. బ్లాక్‌లో కూడా అవైలబుల్ ఉంది. బ్లాక్ అండ్ వైట్‌లో ఉంది. నేను వైట్ అండ్ బ్లాక్ అయితే తీసుకున్నాను. అండ్ ఈ మెరూన్ అండ్ వైట్ కూడా చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఈ బాటమ్ ఎక్కువ బాగుంది. సో, మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మేక్ ష్యూర్ ఒక లైక్ అయితే చేసేసి వెళ్ళండి. నెక్స్ట్ అయితే వచ్చేసి మీషో నుంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నా ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీట్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.